brain behind Operation Sindoor. IPS Dash is new Raw Chief. సో ఆపరేషన్ సింధూర్కి వెన్నెముక ఉన్నటువంటి ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరు, అతన్ని న్యూ రా చీఫ్గా నియమించడం జరిగింది. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా నియమించడం జరిగింది. అతను ఎవరంటే పరాగ్ జే. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ వాజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమెండెడ్? సో రాజ్యాంగ ప్రవేశికని ఎన్నిసార్లు సవరించడం జరిగింది ఇప్పటి వరకు అంటే, రాజ్యాంగ ప్రవేశికను ఒక్కసారి సవరించడం జరిగింది. అది ఎప్పుడంటే 1976లో ఎమర్జెన్సీ టైంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రియాంబుల్ని సవరించడం జరిగింది. అయితే ఇందులో సవరించినప్పుడు ఏం చేశారు అంటే జస్ట్ ఒక 3 వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఈ 3 వర్డ్స్ని యాడ్ చేయడం జరిగింది. అయితే బేరుబారి కేసులో ప్రియాంబుల్ అనేటువంటిది రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఈ ప్రియాంబుల్ అనేది, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగంగానే చూడడం జరుగుతుంది అని చెప్పారు. అండ్ అదేవిధంగా ఈ కేశవానంద భారతి కేసులో ఇంకొక ముఖ్యమైన తీర్పు ఏంటంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా మనం ఎటువంటి చట్టాలు చేయరాదు అనేటువంటి ఒక ప్రాథమిక విధానాన్ని ఖరారు చేయడం జరిగింది కేశవానంద భారతి కేసులో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డాష్ a military commander in Hyderabad established Ujjaini Mahakali temple in Secunderabad. సో ఒక మిలిటరీ కమాండర్ ఉండేవాడంట. 1813లోని సంగతి ఇది. ఆ టైంలో హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఈ సూరిటి అప్పయ్య అనేటువంటి వ్యక్తి మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారంట. ప్లేగ్ వ్యాధి తగ్గితే కనుక ఉజ్జయిని నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేస్తానమ్మా అని చెప్పేసి తను మొక్కుకున్నాడంట. సో అతను ఒక మిలిటరీ కమాండరు. తన విధి నిర్వహణలో భాగంగా అప్పుడు అతను ఉజ్జయిని వెళ్ళాల్సి వచ్చింది. సో తను తిరిగి వచ్చేటప్పటికి ప్లేగ్ వ్యాధి అనేటువంటి అంతమైంది కాబట్టి తిరిగి ఉజ్జయిని నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది అనేటువంటిది స్థల పురాణం అనమాట. ఈ మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్లో ఉంటుంది. అయితే వీళ్ళు మిలిటరీ కమాండర్, మిలిటరీ ఏరియాలో ఇది ఉంది కాబట్టి ఈ బోనాలని లష్కర్ బోనాలు అని కూడా అంటారు. సో ఈ జనరల్గా ఈ పండుగని బోనాల పండుగ అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో వస్తుంది. బోనం అంటే భోజనం అన్నమాట. అంటే అమ్మవారికి అన్నం, బెల్లం, పసుపుతో కలిపి ఒక మట్టి కుండలో అన్నాన్ని వండి దాన్ని నైవేద్యంగా తీసుకెళ్తారు. ఆ యొక్క కుండకి వేప మండలని చుట్టి కుండ మీద ఒక దీపాన్ని పెట్టి దాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. దీన్నే బోనాల పండుగ అంటారు. సో ఇక్కడ ఈ మిలిటరీ ఏరియా, మిలిటరీ క్యాంప్ అనే అర్థం వచ్చే విధంగా లష్కర్ అనే పదాన్ని వాడేవారు కాబట్టి సో లష్కర్ బోనాలని కూడా అంటారు దీన్ని. అయితే ఈ టెంపుల్లో వీళ్ళు టెంపుల్ ఎప్పుడైతే కడుతున్న సమయంలో ఒక మాణిక్యాలమ్మ దేవి విగ్రహం కూడా బయటపడడం జరిగింది. సో ఆ విగ్రహాన్ని కూడా పక్కన పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి సో 1864లో ప్రాణప్రతిష్ఠ చేసి 2 విగ్రహాలను ఇక్కడ నుంచి పూజలు అందిస్తున్నారు. సో ఇది సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ గురించి. అండ్ ఇంకొక విషయం, ఈ బోనాల పండుగలో పోతురాజు గావు పెట్టడం అని ఉంటుంది. అంటే ఏంటంటే వెనకటి కాలంలో బఫేలోని ఒకే ఒక్క వేటుతోని తలని ముండాన్ని వేరు చేయడం జరిగేదన్నమాట. సో వేరు చేసిన రక్తాన్ని చుట్టూ చల్లడం ద్వారా చెడు శక్తులు అనేటువంటివి పారద్రోలుతాయి అనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఈ జంతు బలులను నిషేధించారు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధమైనటువంటిది జరగట్లేదు. బట్ దీన్ని గావు పెట్టడం అంటారు. అండ్ ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే రంగం అనేటువంటి ఒక ఘట్టం కూడా ఈ యొక్క ఆషాఢ బోనాల ఫెస్టివల్లో చాలా ప్రముఖమైన ఈవెంట్. రంగం అంటే ఏంటంటే భవిష్యవాణిని వినిపిస్తారనమాట. సో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక అమ్మవారు పూనినటువంటి ఆవిడ సో అండ్ సో అని చెప్పేసి మనకు భవిష్యవాణి వినిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, indirect tax that is levied on the interstate supply of
గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఈజ్. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్ స్టేట్ అంటే 2 రాష్ట్రాల మధ్యలో సప్లై అన్నమాట. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఏవైనా వస్తు సేవల వినియోగం జరిగితే, మార్పిడి జరిగితే దాన్ని ఇంటర్ స్టేట్ అంటారు. అండ్ ఇంట్రా స్టేట్ అంటే మాత్రం విత్ ఇన్ ద స్టేట్ అనమాట. సో ఇంట్రా స్టేట్ సర్వీసెస్ అన్నప్పుడు ఐజిఎస్టీ యొక్క ఇది ఉండదు, ఐజిఎస్టీ అనే వర్డే రాదు. సో ఇక్కడ ఇంటర్ స్టేట్ కాబట్టి 2 రాష్ట్రాల మధ్య జిఎస్టీకి సంబంధించినప్పుడు లెవీ అంటే మనకు ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ పేరేంటి అని అడుగుతున్నారు. దాని ఆన్సర్ ఏంటంటే ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది 101 అమెండ్మెంట్ ద్వారా వచ్చిందండి జిఎస్టీ ట్యాక్స్ అనేది. సో 101st అమెండ్మెంట్ ఇదేంటి 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందండి. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ జిఎస్టీలో ఈ ఐజిఎస్టీ అనేది ఇంటిగ్రేటెడ్ కాబట్టి దీన్ని కలెక్ట్ చేసేది అంటే 2 రాష్ట్రాల మధ్యలో ఉంది కాబట్టి దీన్ని కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. సో కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్రాల వాటాలను రాష్ట్రాలకు పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టు ఇనాగ్రేట్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇన్. సో జాతీయ పసుపు బోర్డుని ఆల్రెడీ అనౌన్స్ చేశారు, పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ, చాలా రోజులైంది. ఇప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు ఇవాళ. ఆల్రెడీ చేశారు కూడా హోంమంత్రి అమిత్ షా గారు. అది ఎక్కడ అంటే నిజామాబాద్లో చేశారండి, తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.